వద్దు బ్రో, టూ టూ ఆల్రెడీ 2 పాటలు నేను ఆల్రెడీ. సస్పెన్స్ అండ్ సర్ప్రైజ్ అంటే అంత బాగుందా సాంగ్? బాగుంది, చాలా బాగుంది. ఓకే, అంటే ఆ పాటకు మిమ్మల్ని పడేసిన లవ్లా అంతేనా? అలా ఆ పాట ద్వారా ఇంట్రెస్ట్ అనేది అంటే వచ్చింది. బేసిక్ గా నేను ఎవరికి ఎక్స్ప్రెస్ చేయలేను బ్రో, నేను అంటే మాట్లాడలేను ఎక్కువ. ఏదైనా సరే ఒక పాట రూపంలో చెప్పేస్తా. జోకు, నువ్వు మాట్లాడలేవంటే ఎవడు నమ్ముతాడు? అంటే ఇప్పుడు అంటే అలవాటు అయిపోయింది బ్రో, అంతే. పెళ్లి చేసుకున్నా కదా. సరే ఒక పాట పాడు. అంటే ఇప్పుడే అన్నావు నువ్వు పాట రూపంలో ఎక్స్ప్రెస్ చేస్తాను. సో శివాని గురించి ఒక మంచి లవ్ ఈ సాంగ్ ఇంటర్వ్యూ ఎండింగ్ లో పాడేస్తా బ్రో. నాకు ఇప్పుడే కావాలి. ఇంటర్వ్యూ ఎండింగ్ లో పాడేస్తా. ఇంటర్వ్యూ ఎండింగ్ లో. ఇంటర్వ్యూ ఎండింగ్ లో సో అంటే రచయితగా నువ్వు ఎందుకు అవ్వాలనుకున్నావు? అలానే ఏం లేదు, బేసిక్ గా నాకు ఒక లవ్ స్టోరీ ఉండే. ఆ స్టోరీ వల్ల నేను లోన్లీగా ఫీల్ అయ్యేవాడిని అనమాట. శివాని కన్నా బాగుంటది కదా? లేదు తను నార్మల్ గా ఉంటుంది తన అమ్మాయి. ఓకే, శివాని అంత అందమైన అమ్మాయి కాదు. చెప్తే సో అయితే ఫస్ట్ లో నాకు ఏమంటుందంటే, ఆ అమ్మాయిని లవ్ చేసిన తర్వాత మూడ్ ఆఫ్ అయిపోయిన తర్వాత ఇంకా అమ్మాయి నన్ను వదిలేసి వెళ్ళిన తర్వాత ఇంకా ఆ డిప్రెషన్లో నన్ను నేనే మోటివేట్ చేసుకుంటూ ఈ లవ్ స్టోరీస్ లవ్ సాంగ్స్ అన్ని వింటూ 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 అరే నేను కూడా రాసుకోవచ్చు కదా అని చెప్పి నేను అప్పుడు స్టార్ట్ చేసిన. సో అదే నా కెరియర్ అయిపోయింది. సో తనకి థ్యాంక్ యూ సో మచ్ తనకి చెప్పాలి, ఎందుకంటే నన్ను వదిలేసినా సరే నాకు ఒక కెరియర్ ఇచ్చి వదిలేసింది. అంటే ఎన్ని ఇయర్స్ లవ్ మీది? నాది మ్యాక్స్ 3 years. 3 years. 3 years. అంటే సిన్సియర్ గా లవ్ చేస్తున్నాను. సిన్సియర్. పాతది పాత అమ్మాయా? పాతది. కొత్త అమ్మాయి ఎవరు? పాత అమ్మాయి లేదు, కొత్త అమ్మాయి ఒక అమ్మాయి ఉంది, రీసెంట్ గా పరిచయం అయింది. కొత్త అమ్మాయి. ఆ కొత్త అమ్మాయి తిన ఫ్రెండే అనమాట. ఓకే. తను కూడా నాకు ప్రపోజ్ చేసింది 7 years. 7 years లో. అంటే యాక్చువల్లీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక ప్లాన్ వేసి స్కెచ్ చేసిన తర్వాత నన్ను చంపడానికి ప్లాన్ చేశారు అనమాట. సో నా తలకి మొత్తం ఇక్కడ స్టిచెస్ ఉంటాయి, 25 స్టిచెస్ ఉంటాయి. ఓకే. ఆల్మోస్ట్ నేను చచ్చి బతికా అనమాట. నేను ఎవరి కోసం బ్రతికానా జీవితంలో అంటే చూస్తున్నా ఎవరి కోసం బ్రతికాను. శివాని కోసం అనుకుంటా. సో అందుకే ఆగిపోతుంది దగ్గర. ఓకే. ఫైనల్ గా ఏదో నా చేతులు తరుస్తుంది. ఇట్లనే అన్ని ఇంటర్వ్యూలో వాటి పాస్ట్ గురించి చెప్పుకుంటూ వస్తే ఏదో ఇంటర్వ్యూలో లేదు నాన్న, నిజంగా నేను జెన్యున్ గానే లవ్ చేసిన బ్రో. కాదు, నేను ఒక క్వశ్చన్ అడగాలి. ఇప్పుడు మీరిద్దరు లవ్ చేసుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు పాస్ట్ గురించి ఎందుకు చెప్తున్నావు? అంటే పాస్ట్ అంటే అంత ఇష్టమా నీకు? అంటే శివాని కంటే ఎక్కువ ఇష్టమా? బ్రో నీకు పాస్ట్ లో ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటది, నీకు చెప్పేంత ధైర్యం నీకుందా? నీ పిల్లకి నీకు ఉందా? లేదు కాబట్టి నువ్వు అట్లా అబద్ధంలో బతుకుతున్నావు. బేసిక్ గా నేను అబద్ధం ఎవరికి చెప్పను, ఏదన్నా ఓపెన్ గా నిజమే చెప్పేస్తా. సో ఏదున్నా నిజమే చెప్తా. సో ఇంటర్వ్యూ ఫైనల్ వరకు చూడాలి మీరు. సో నేను లాస్ట్ లో ఒక క్వశ్చన్ అడుగుతా, దానికి ఆన్సర్ చెప్పడా? చెప్తా బ్రో, డెఫినెట్ గా చెప్తా. పక్కా చెప్పాలి. చెప్పండి, పాస్ట్ గురించి చెప్పండి. పాస్ట్ ఏంటి? పాస్ట్ నా పాస్ట్ అయిపోయింది, అది క్లియర్ అయిపోయింది అంతే. సో ఇప్పుడు ఏంటంటే నేను ఆ అమ్మాయిని ఎంత ఇష్టపడ్డానో ఇప్పుడు తినను కూడా అంతే ఇష్టపడుతున్నా. ఈవెన్ ఇప్పుడు తన టాటూ నా చేతి మీద ఉన్నా సరే ఇప్పటికి కూడా తీసేయని కూడా తను కూడా ఇప్పటిదాకా నాకు ఎప్పుడు చెప్పలే. ఎందుకు తీసేయలే మరి? నాకు తీసే ఆలోచన నాకు రాలేదు, తను కూడా నాకు ఎప్పుడు చెప్పలేదు. ఒకవేళ ఇప్పుడు తీసేయంటే తీసేస్తా డెఫినెట్ గా. మీరు ఎందుకు అంటలే తీసేయమని? అంటే ఎవరన్నా పెద్ద దాన్ని పట్టించుకునే అంత ఇంట్రెస్ట్ నాకు ఎప్పుడు రాలేదు. అంటే దానికి అంత టైం ఇచ్చే అంత ఇంట్రెస్ట్ నాకు ఎప్పుడు రాలేదు. నాకు ఆడి మీద టైం చూసుకోనికే సరిపోతుంది, ఇంకా వాళ్ళ గురించి ఆలోచించే టైం లేదు. బేసిక్గా ఏంటంటే వాడికి ఇష్టం, ఆ అమ్మాయి అంటే జెన్యున్గా లవ్ చేసిండు, ఒక ఇష్టం అనేది ఉంటుంది లైఫ్ లాంగ్. ఏ అబ్బాయికైనా గుర్తుంటుంది కదా ఫస్ట్ లవ్. ఎందుకు దాన్ని చెరిపేయాలి? వాడు మనస్ఫూర్తిగా వాడికి అనిపించినది వాడు తీసుకుంటాడు, మనం చెప్పక్కర్లేదు. నువ్వు చెప్తుంటే ఏడుస్తా ఉండు. ఏడవట్లే బ్రో, కళ్ళు మంటలు వేస్తున్నాయి. ఓకే, ఫోకస్ ఎక్కువ అయిపోయింది లైట్. అంటే నీకు ఇంత పేరు ఉంది ఇన్ఫ్లుయెన్సర్ గా, సో మంచి ఇన్ఫ్లుయెన్సర్ గా ఎన్నో వీడియోస్ అంటే షూట్స్ ఇవన్నీ వచ్చినాయి, అంత ఫేమ్ లో ఉన్నావు నువ్వు. సో లవ్ చేసుకొని పెళ్లి చేసుకున్నప్పుడు ఏమైనా స్ట్రగుల్స్ పడలేదా నువ్వు? అంటే బయట ఫ్రెండ్స్ వాళ్ళు పరంగా అయితే ఏం లేదు, ఎందుకంటే ఈయన కానీ ఈయన ఫ్యామిలీ కానీ నన్ను ఎవరు ఆపలేదు షూట్ చేయొద్దు అట్లా ఏం లేదు. అందరు సపోర్ట్ చేస్తారు మా ఫ్యామిలీలో, కాబట్టి ఏం ఇబ్బంది రాలేదు నాకు. ఓకే. సో అంటే మీ ఇంట్లో ఎట్లా ఒప్పించారు మీరు? ఈయన ఒప్పించింది ఇంకా మాట్లాడి. బేసిక్ గా మా ఇంట్లో మా ఇద్దరి, తన ఇంట్లో కానీ మా ఇంట్లో కానీ అసలు ప్రాబ్లం ఏది లేదు బ్రో. వెళ్ళాం, తను నాకు ఇష్టం అని చెప్పి వాళ్ళ మమ్మీకే చెప్పినాను, ఓకే అన్నారు. టైం వచ్చినప్పుడు పెళ్లి చేసుకోండి నేనే చేస్తాను అని చెప్పారు. మేబీ ఇప్పుడు ఉన్న జనరేషన్ లో మెంటాలిటీస్ మారిపోతుంటాయి కదా బ్రో. నేనేం చేసిన అంటే శివాని నీతో లైఫ్ లాంగ్ ఉండాలి అనుకుంటున్నా, మనం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం ఫస్ట్, తర్వాత ఒకవేళ ఇన్ కేస్ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే అప్పుడు సర్టిఫికేట్ చూపిద్దామని చెప్పిన. అదంతా సిల్లీయే, బట్ నా దృష్టిలో మాత్రం అదంతా సిల్లీయే. బట్ కాకపోతే ఏంటంటే తనకు ఒక హోప్ ఇవ్వాలి కదా, నేను ఉన్నాను అని చెప్పి తను కూడా నాకు ఒక హోప్ ఇవ్వాలి కదా అని చెప్పేసి నేను తనకు చెప్పా. వెళ్ళి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఒక 1 week ఇంట్లో వెళ్ళి చెప్పాం ఇలా చేసుకున్నామని. చేసుకున్న తర్వాత అంత తొందర ఎందుకు పడ్డారు, ఇంకా గ్రాండ్గానే చేస్తుండే కదా, సో మీరైతే లైఫ్ని లీడ్ చేయండి,
టైం వచ్చినప్పుడు నేను పెళ్లి చేస్తానని చెప్పి వాళ్ళ మమ్మీ చెప్పింది. ఓకే, అంటే మీరు అంటే అఫీషియల్ గా పెళ్లి కాకముందుకే మీరిద్దరు మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. ఇంకా వీళ్ళ మమ్మీ ఉండేసి ఇంకా రిలేటివ్స్ గురించి అని చెప్పేసి పెళ్లి చేయాలంటే చేసుకునే అమ్మాయిని మళ్ళీ ఇంకోసారి పెళ్లి చేసుకోవాలా అని అడిగిన వాళ్ళ మమ్మీకి. ఏం చేసుకోవా నా కూతురి అని చెప్పి వాళ్ళ మమ్మీ అనేసరికి డెఫినెట్ గా చేసుకుంటా కొత్త కూతురు కానీ ఇస్తారు మరి. ఇంకా సరే అని చెప్పి తాళి కట్టేసా ఇంకా మళ్ళీ నెక్స్ట్ అలా. సో అంటే ఫస్ట్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకురుగా, ఆ పెళ్లి నచ్చిందా సెకండ్ టైం చేసుకున్న పెళ్లి నచ్చింది? సెకండ్ పెళ్లి నచ్చింది బ్రో. సో మరి ఎందుకు వద్దనుకున్నావు మరి? బేసిక్గా నాకు ఫస్ట్ ఆ ఫీల్ ఉంటుందని నాకు తెలియదు. అంటే పెళ్ళి అంటే అందరు చుట్టాలు మొత్తం, నాకేంటంటే డిస్టర్బెన్స్ ఉంటుంది బ్రో. క్రౌడ్ ఎక్కువ ఉందనుకో వాళ్ళ ఇరిటేటింగ్ ఎక్కువ ఫీల్ అవుతాను నేను. సో నాకు అలాంటివన్నీ నచ్చవు. మళ్ళీ ఇంకోటి అంటే డ్రెస్ కాస్ట్యూమ్స్ వేసుకోవాలి హెవీగా, అందరి ముందు బొమ్మలా ఇలా నిల్చోవాలి అంటే అమ్మ నా వల్ల కాదు, నా వల్ల కాదు. సో అందుకే నేను తనకి చెప్పిన, మమ్మీ వాళ్ళు పెళ్లి చేస్తారు కదా నువ్వు ఇప్పుడు ఎందుకు చేసుకుంటున్నావు, వద్దు అన్నది తను కూడా స్టార్టింగ్ లో. నేను అంటే ఇష్టం ఉంటే చేసుకుందాం, లేదంటే లేదు అని చెప్పిన. వద్దురా బాబు నీతో నాకు ఎందుకు, పెళ్లి చేసుకుందాం పదా అని చెప్పేసి వచ్చేసింది. సో శివాని అప్పటి నుంచి నీ ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నా అని చెప్పి అట్లేం లేదు, నేను అసలు అనలేదు కదా. కాదు నేను పేరు చూస్తుంది. లేదు నాన్న, ఈ అన్నలో సో ఏం చదువుకున్నారు మీరు? జీవితాన్ని బ్రో. కామెడీ ఏం చదువుకున్నారు అంటే జీవితాన్ని అంట. అవును బ్రో, జీవితాన్ని చదివేసిన. సో ఏంది ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ 10th క్లాస్ ఏం చదవలేదు? ఏం చదువుకోలేదు. ఎందుకు చదువుకోలే? మీ ఇంట్లో వాళ్ళు చదివిపోలేరా? ఇంట్లో వాళ్ళు చదివించారు, నాకే ఇంట్రెస్ట్ లేదు. ఓకే, జీవితాన్ని ఏడ చదివినా ఎవరు చదివించారు? అమ్మాయిలు నేర్పించారు. ఎంతమంది అమ్మాయిలు ఉంటారు? ఒక 60-70 మంది. 60-70 మంది నువ్వు లవ్ చేసినావు? అంతమంది నన్ను లవ్ చేస్తారు, నేను చేయలేదు. ఇది కామెడీ. ఇది 1 సెకండ్ నేను కౌంటింగ్ చూపిస్తున్నావు అనుకున్నా. లేదు కౌంటింగ్ కాదు బ్రో, కాల్ వచ్చింది అందుకని. ఓకే, ఎవరు 67 లేకుంటే 71? నా ఫ్రెండ్ 70 తోనే ఆగిపోయింది. ఓకే, 70 నువ్వేనా? అంటే నేను నిజమేనా? నిజమే బ్రో. ఓకే, సో నా పాస్ట్ గురించి నేను ఏది దాచలేదు తన దగ్గర. అంటే నా ఫీల్డ్ ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసు కదా, ఆల్మోస్ట్ తెలుసు కదా. టాప్ 5 మెంబర్స్ ఉన్నారు కదా, ఫస్ట్ 1 2 3 4 5 వాళ్ళ పేర్లే. అంజలి, సౌజన్య, సుకన్య, ఇంకో పేరు గుర్తొస్తలేదు, దివ్య, ఇంకొక పేరు గుర్తుకొస్తలేదు, ఆకు చెప్తా. ఒక పేరు సాయిలక్ష్మి. కాదు ఇంతమందిని లవ్ చేసిందా? బేసిక్ గా నా క్యారెక్టర్ తనకి చాలా ఇష్టం బ్రో. ఎందుకంటే నేను జెన్యున్ గానే లవ్ చేసిన. నేను ఏదున్నా సరే ఎక్స్ప్రెస్ చేస్తా తనకి. అంటే చిన్న పాయింట్స్ కూడా నేను చెప్పేస్తా. ఇందువల్లనే నేను విడిపోయా వాళ్ళ దగ్గర నుంచి. వాళ్ళ దగ్గర నాకు ఇది నచ్చలేదు అని ప్రతి పాయింట్ తనకు చెప్పా. సో తనలో నాకు ఆల్మోస్ట్ అన్నీ నచ్చాయి. అంటే తనకు కూడా నేను అన్నీ నచ్చాను కాబట్టి. వాళ్ళకి ఎందుకు నచ్చాలి, శివానికి ఎందుకు నచ్చిన? బేసిక్ గా నన్ను భరించడం చాలా కష్టం వాళ్ళకి. నాకు కోపం ఎక్కువ. ఏదన్నా కొంచెం తేడా అనిపించినా సరే త్వరగా రియాక్ట్ అవుతా బ్రో. అది నా ప్రాబ్లం. అంటే ఆరెంజ్ మూవీలో రామ్ చరణ్ టైప్ అన్నమాట. సో కొంచెం నిజాలు చెప్తాడు కానీ వాటిని కూడా అబద్ధాలాగే అనుకుంటారు. సో దానివల్ల చాలా మంది నన్ను వదిలేసి వెళ్ళిపోయారు అంతే. వాళ్ళకి టైం లేదు అనుకున్నాను. సరే జీవితాన్ని చదువుకున్నావు కదా, ఏం చదువుకున్నావు, ఏం తెలిసింది? అలానే ఏం లేదు బ్రో. లైఫ్ అంటే ఎప్పుడైనా సరే హ్యాపీగా ఉండాలనిపించింది. అంటే అందరినీ ఇప్పుడు ఈ ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ఈ లవ్ లస్ట్ ఇవన్నీ జోలికి వెళ్ళకండి. హ్యాపీగా హాయిగా చదువుకోండి, మంచి జాబ్ చేసుకోండి, లైఫ్ని లీడ్ చేయండి. అయితే ఇప్పుడు పెద్ద మాటలు మాట్లాడినావు, లవ్ లస్ట్. లవ్కి లస్ట్కి డిఫరెన్స్ ఏంది? ఇప్పుడు సెక్స్ కోసం ఆడే ఒక గేమ్ బ్రో లవ్ అంటే, అంతే. ఇంతకు మించి నీకు ఫిలిం లేదు. సో అట్లాంటి గేమ్ నువ్వు ఆడుకోలే? నేను చాలా మంది ఆడుకున్నా. చాలా మంది నువ్వు చేస్తే తప్పు కదా, వేరే వాళ్ళు బ్రో. ఇప్పుడు నేను చెప్తున్నా 69 మంది అమ్మాయిల్ని చెప్తున్నా, దమ్ము ధైర్యం ఉంటే నా ముందుకు వచ్చి వీడితో నేను ఉన్నానని చెప్పి ఎవరైనా నాతో చెప్పిమే బ్రో, చూస్తా. ఉండలేరు కాదు బ్రో, నేను చెప్పినా. ఎందుకంటే వాళ్ళకి చేత కాదు కాబట్టి. నేను చేసిన నేను నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా, ఓపెన్ గా చెప్తున్నా. ప్రతి ఒక్క అమ్మాయి గురించి చెప్తా నేను. కాకపోతే ఏంటంటే కొంతవరకు చెప్పొచ్చు, కొంతమందికి చెప్పకూడదు కాబట్టి నేను చెప్పట్లేదు అంతే. నేను ప్రేమించింది మాత్రం ఒక అమ్మాయిని, అంజలి. తన క్యారెక్టర్ పక్కన పెట్టేస్తే తిను నా లైఫ్ పార్ట్నర్, తిన పేరు చెప్తా అంతే. మిగతా వాళ్ళందరి పేర్లు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అది. సో అంజలి ఫస్ట్ లవ్ అంతే. ఇంకా మిగతా వాళ్ళందరు దాని తర్వాత 70 శివాని ఆగిపోయా. సో ఇవన్నీ చెప్పినప్పుడు నీకు బ్యాడ్ అనిపించలేదా? అంటే ఇంతమందిని లవ్ చేసిందంట, రేపు పొద్దున్న నన్ను లవ్ చేసి మోసం చేస్తాడేమో అది అని. ఆబ్వియస్లీ విన్నప్పుడు అనిపిస్తుంది ఎవరికైనా, బట్ నాకు అనిపించలేదు. అన్ని నిజాలు ధైర్యంగా ఒప్పుకుంటున్నాడు కదా. ఇప్పుడు ఈ పర్సన్ చెప్పేదానికంటే ఎవరో వచ్చి ఈయన గురించి చెప్పేది డిఫరెన్స్ ఉంటది కదా. ఇంకా నాకు అన్ని నిజాలు చెప్పినప్పుడు నాకు అంత ఇంకా క్లారిటీ కోసం లైఫ్ లో మళ్ళీ తన లైఫ్ లోకి వచ్చిన తర్వాత ఎటువంటి ఇబ్బంది ఉండకుండా ఉండడానికి నేను అందరితో మాట్లాడిచ్చా శివానికి.
ఓకే అందరితో 69 నెంబర్స్ అందరితోటి మాట్లాడిపించిండా? మాట్లాడిపించి ఏంటంటే వాడికి కోపం ఎక్కువ అంతే. ఎవరి దగ్గర పెద్ద రీజన్స్ ఏం లేవు, వాళ్ళు పెద్ద విడిపోవడానికి. అది చిన్న చిన్నవి, బట్ ఎవరు అడిగిన మేజర్ రీజన్ కోపం. ఓకే కోపం అంతే. సో అంటే మీ లవ్ చాలా డిఫరెంట్. ఎందుకంటే 70 మందితో మాట్లాడిపించిండు అని అంటే అది మామూలు విషయం కాదు. సో 69 మంది మీతో మాట్లాడినప్పుడు వాళ్ళను సంతోష్ మోసం చేసినట్టు అనిపించలేదా? ఎప్పుడు అనిపించలేదు. అంటే వాళ్ళు సంతోష్ ని మోసం చేసి వాళ్ళు మోసం చేసిరని నేను అనలేదు. అండర్స్టాండింగ్ లేదు. సిచ్యువేషన్ బ్రో. ప్రతి అమ్మాయి దగ్గర నాకు ఒక సిచ్యువేషన్ ఎదురయ్యేది. సో అది ఫ్యామిలీ పరంగా కావచ్చు. తను ఒకవేళ ఇప్పుడు అట్లా ఇద్దరు విడిపోయారంటే ఎందుకు ఒకరు మోసం చేసి ఇద్దరులో ఒకరు అనుకోవాలి. వాళ్ళిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ లేదు, అంత కేపబిలిటీ లేదు రిలేషన్ ని మెయింటైన్ చేసుకునే అంత. సో ఇప్పుడు ఓపెన్ గా నీకు చెప్పాలంటే నా ఫస్ట్ లవర్ గురించి చెప్తా బ్రో. నా 10th స్టాండర్డ్ లో అమ్మాయి ఎగ్జామ్ సెంటర్ లో పరిచయం అయింది. తన వెళ్ళిపోయినా, అడ్రస్ కనుక్కున్నా, నెంబర్ ఇచ్చినా, ఒక 2 months అట్లా అయిపోయింది. డిగ్రీ ఫస్ట్ ఇయర్ వరకు తనతో ట్రావెల్ అయినా. అంటే ఎట్లా అంటే ఓన్లీ జస్ట్ తిరగడం, ఉండడం అంతే. ఫిజికల్ అటాచ్మెంట్స్ అంటే ఏవీ లేవు. సో ఆ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో అమ్మాయి ఏమైంది అంటే తనకు ఒక ఫ్రెండ్ పరిచయం అయింది ఇంటర్ ఫస్ట్ ఇయర్లోనే. ఆ ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య తోటి రిలేషన్ మెయింటైన్ చేసింది అమ్మాయి. ఈ అమ్మాయి నాకు ఒకసారి ఫోన్ చేసింది డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు. అంజలి అనే అమ్మాయి ఫోన్ చేసి, అరే నేనంటే నీకు ఎంత ఇష్టం రా అని అడిగింది. జస్ట్ చెప్పి చూడు, చేసి చూపిస్తా అని చెప్పిన. ఈ రోజు నుంచి నన్ను కలవకు, మాట్లాడుకు, వదిలేసే అన్నది. సరే ఓకే ఫైన్ అని చెప్పిన. ఇలా ఒక 1 year వరకు తన దగ్గరికి వెళ్ళలేదు. చేస్తుంది కదా అని చెప్పి నేను వెయిట్ చేస్తున్నా. కానీ ఆ రీజన్ ఏంటో నాకు తెలియాలి, ఫస్ట్ రీజన్ ఏంటో తెలియాలని చెప్పేసి ఇంకా నేను తన ఫ్రెండ్కి అడిగా, ఏంటి ప్రాబ్లం ఏంటి, నన్ను వదిలేయడానికి రీజన్ ఏంటి తను అని చెప్తే, ఆల్రెడీ మా అన్నయ్యతో రిలేషన్ మెయింటైన్ చేస్తుంది, నీలాంటి నీ మోసం చేయకూడదు అని చెప్పేసి తను అబద్ధం చెప్పి నిన్ను వదిలించుకుంది, దూరం చేసింది అని చెప్పి చెప్పింది. సో ఇప్పుడు తనని నేను బ్యాడ్గా తీసుకోను నేను. ఎందుకంటే నాలాంటి అలా ఇల్లీగల్ రిలేషన్ మెయింటైన్ చేస్తూ కూడా నా దగ్గరకు వచ్చి నాతో టైం స్పెండ్ చేస్తూ నాతో రిలేషన్ మెయింటైన్ చేస్తుంటే అది తప్పు అవుతుంది. తనకు తెలుసు నాలాంటి మోసం చేయకూడదని తనే వెళ్ళిపోయింది. ఓకే. సో బేసిక్గా ఏంటంటే అందరు అమ్మాయిల్లో ఏదో ఒక మైనస్ పాయింట్ ఉంటుంది కాబట్టి అది క్లియర్ చేసుకొని వాళ్ళంతా వాళ్ళు వెళ్ళిపోయారా తప్ప నా దగ్గర నుంచి ఎవరు వెళ్ళలేదు అంత. ఓకే. అంటే ఆ అమ్మాయి ఇప్పుడు వేరే వాళ్ళని చూసుకొని అంటే నీకు చెప్పేసింది, అంటే నువ్వు నన్ను మర్చిపో సంథింగ్ ఏదో నా 1 year వరకు మాట్లాడకు అని చెప్పేసి. 1 year వరకు అసలు మర్చిపో అన్నది, డైరెక్ట్ గా మర్చిపో అన్నది. సో అంటే నువ్వు ఫస్ట్ లో అట్లా మర్చిపోలేవు కదా, ఇప్పటికి కూడా గుర్తుంది కదా. నీకు ఇంకోటి తెలియని విషయం ఏంటంటే ఈ ఫస్ట్ అమ్మాయి నన్ను మోసం చేసింది. నేను ప్రేమించిన అమ్మాయి థర్డ్ ఎవరు, అంజలి అనే అమ్మాయి. ఓకే. నేను సిన్సియర్ గా 7 years లవ్ చేసింది. కాదా నువ్వు పిక్చర్లను చేస్తున్నావు, ఎవరిని పిక్చర్లను చేస్తున్నావు? ఇంతకు ముందుకు అంజలి అన్నాడు ఫస్ట్, ఇప్పుడు థర్డ్ అమ్మాయి అంటుండు. నేను చెప్తే ఇప్పుడు 69 లవ్ స్టోరీ చెప్పాలంటే ఇంకా నువ్వు ఛానల్ మొత్తం 69 లవ్ స్టోరీ లేవద్దు. కాదు లేదు, రచయితకు నువ్వు మంచిగా ప్రూవ్ చేసుకుంటున్నావు. అందుకే జనాలు కింద కామెంట్ కూడా పెడతారు ఫేక్, మొత్తం వీళ్ళు ఫేక్ చెప్తున్నారని. సరే అనుకోండి బ్రో, నాకు ప్రాబ్లం ఏం లేదు. బేసిక్ గా నేను చెప్తా విను బ్రో. ఫస్ట్ లేదు బ్రో, సీరియస్ చెప్తున్నా. ఫస్ట్ ఈ అమ్మాయి పేరు వేసుకున్న అమ్మాయి పేరు 10th స్టాండర్డ్ లో వేసుకున్న ఈ అమ్మాయిని. ఈ అమ్మాయి తర్వాత నెక్స్ట్ సుకన్య అనే అమ్మాయి వచ్చింది నా లైఫ్ లోకి. దాని తర్వాత అంజలి వచ్చింది. నేను 7 years లవ్ చేసిన అమ్మాయి అప్పుడు వచ్చింది. ఈ ఫస్ట్ ఇయర్ అమ్మాయి పేరు అంజలి కదా, థర్డ్ అమ్మాయి వచ్చింది పేరు అంజలి కదా. ఓకే, ఇద్దరు పేరు అంజలి. ఇద్దరు పేరు అంజలి. ఓకే, ఆల్ఫాబెట్ ఏ నుంచి స్టార్ట్ అవుతుంది, సో అంజలి అని పేరు పెట్టుకున్నాం. అలా లేదు, ఆ అమ్మాయి పేరు కూడా అంజలి. ఆ అమ్మాయి పేరు కూడా అంజలి. సో ఫస్ట్ సెకండ్ థర్డ్ అమ్మాయిని నేను సిన్సియర్ గా. సరే 26 అమ్మాయి పేరు ఏం పేరు? జరీనా? నాకు అంత ఐడియా లేదు బ్రో, అన్ని పేర్లు మర్చిపోయాను. మర్చిపోయినా. ఓకే, కాంటాక్ట్ లో ఉన్నారు, ప్రతి ఒక్కరు ఉన్నారు. పెళ్లిళ్ళు కాలేవు వాళ్ళకి? అయినాయి, కొంతమందికి అయినాయి. పెళ్లిళ్ళు అయినా కానీ నీతో కాంటాక్ట్ లో ఉన్నారు? పెళ్లిళ్ళు అయినాయి, మాట్లాడట్లేదు. ఓకే, చార్జ్ చేస్తున్నావు ఇప్పుడే చెప్పినావు కదా, అందరు చార్జ్ చేయట్లేదు. ఇగో ఇవన్నీ అన్ని తన కంట్రోల్లోనే ఉంటాయి, బట్ నేను ఏం చేయలేను. ఓకే, ఎప్పుడన్నా మీకు ఇద్దరు గొడవ అయిందా? ఎప్పుడన్నా సంథింగ్ అయినా అమ్మాయిలతో మాట్లాడడం కానీ అది చేస్తే? అవన్నీ కామన్ అవుతున్నాయి అనమాట. ఈ మధ్య నాకు ఏంటంటే ఈ మధ్య ఇన్స్టాలో రీల్స్ చేయి అని చెప్పి తిని దొబ్బేది బ్రో. సరే తిన ఆనందం కదా అని చెప్పేసి నేను కూడా రీల్స్ చేసేవాడిని. చేస్తున్నా ఈ మధ్య అమ్మాయిలు కామెంట్లు పెడుతున్నారు, మెసేజ్ రిప్లై ఇవ్వ అని చెప్పి. ఏమని పెడుతున్నారు? హాయ్ బ్రో అంటే వాళ్ళు ఓకే, హాయ్ సంతోష్ అన్నారంటే బ్లాక్ లిస్ట్. ఓకే, సో అలా చాలా మంది వెళ్ళిపోయారు ఇప్పటికి బ్లాక్ లిస్ట్. అంటే అంతమంది నేను లవ్ చేస్తున్నారు? లవ్ చేయట్లేదు బ్రో, జస్ట్ పెట్టారు, మెసేజ్ పెట్టారు అలా. ఇంకా నేను అందుకే నేను మానేసిన. సంతోష్ పైన నీకు ఎప్పుడు కోపం వస్తుంది నిజం చెప్పు. 4 rupees బ్రో ఫుల్. ఓకే, చెప్పిన మాట విన్నాడు అందుకే కోపం. సో ఇప్పుడు కూడా సతాయిస్తుండా? వాడు నేచర్ సతాయించడము. ఓకే,
కాదు ఇప్పుడు నెక్స్ట్ మంత్ టైం ఉందన్నారు మీరు, సో ఇంకా సతాయిస్తున్నావు ఆమెనే? సతాయించడం అంటే తను చెప్పడం మీకు ఎలా చెప్పింది అంటే, బాగా అల్లరి చేస్తుంటాడు, ఆట పట్టిస్తుంటాడు, ఏడిపిస్తుంటాడు, ఏం చేసినా సరే ఒక ఫన్ ఉంటది, నన్ను ఎప్పుడు బాధ పెట్టాడు అని. నువ్వు ఇంకా వేరేలా థింక్ చేసుకుంటే నేనేం చెయ్యలేను. అది సతాయిస్తాడు, ఆమె బాధ కూడా చెప్తుంది, ఆమె ఫేస్ లా బాధ అనిపిస్తుంది. సతాయిస్తాడంటే అదే ఒర్లిపిస్తాడు. ఓకే, ఎట్లా సో ప్రాపర్ ఏడా మీది? వరంగల్. మీది? నాది ఇక్కడే బ్రో, లోకల్ అంటే ఏడా? హైదరాబాద్ లోనే. సో అంటే వరంగల్ నుంచి నువ్వు ఇక్కడే మమ్మీ వాళ్ళు కూడా ఉంటారు? ప్రాపర్ వరంగల్, బట్ చిన్నప్పటి నుంచి సెటిల్ ఇన్ హైదరాబాద్ లో ఏడా? నాగోల్. నువ్వు బ్రదర్? నేను ఇక్కడే బ్రో. ఇక్కడే కాదు, ఏడా? హైదరాబాద్ లో ఇక్కడే కుకట్పల్లిలోనే బ్రో. కుకట్పల్లిలో. సో కుకట్పల్లి నుంచి నాగోలా? అంతే. ఓకే, అదే కదా. ఓకే, అదే. ఎవరిని పిచ్చలని చేస్తారు నాకు అర్థమైతే. చెప్పు బ్రో. కాదు, ఇప్పుడు మీరు అన్ని చెప్పిన శివాని నువ్వు నిజం చెప్పు, ఇప్పటి వరకు చెప్పిన స్టోరీలు నిజమా, ఏదో క్రియేట్ చేస్తున్నారా? క్రియేట్ ఏం లేదు, నిజమే. ఏంటంటే దాన్ని ఫన్నీగా చెప్తున్నాడు కాబట్టి క్రియేట్ చేసినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు చెప్పు, ఫన్నీగా చేస్తున్నారు మీరు. సో ఇంతకుముందు ప్రీవియస్ ఇంటర్వ్యూలు మీరు చూసుకుంటే కింద చాలా కామెంట్స్ ఉన్నాయి. అంటే వీళ్ళను నమ్మకండి, అంటే వీళ్ళు సోది చెప్తున్నారు, వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు, అదంతా. సో వాళ్ళకి సమాధానం ఇవ్వాలంటే మీరు కరెక్ట్ స్టోరీ చెప్పాలి కదా. అయితే నెక్స్ట్ టైం నువ్వు ఏం చేస్తావు అంటే, వాళ్ళ కామెంట్లు పెట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకుని అడుగు. తీసుకున్నా నేను ఆల్రెడీ. ఓకే, తీసుకున్నా, చెప్పారు నాకు చాలా విషయాలు. సో అందుకే నేను ఇక్కడికి వచ్చి. సరే, మేము కూడా అలానే చెప్తున్నాం. తెలియని వాళ్ళు 100 అనుకుంటారు లైట్ అవన్నీ. ఓకే, వాళ్ళు క్రియేట్ చేసినాం అనుకోని, నిజం అనుకోని, అది వాళ్ళ వే ఆఫ్ థింకింగ్. బట్ మాకేందో నిజం అనేది తెలుసు. బట్ పర్టికులర్ గా ఇది అని చెప్పుకుంటా పోతే మనకు చాలా టైం పడుతుంది ఎక్స్ప్లెయిన్ చేసుకో, ఇంటర్వ్యూ కూడా సరిపో. అందుకే ఏదో ఫన్నీగా ఉంటది కదా అని కొంచెం చెప్తారు. సో కొంచెం చెప్తారు అంతే. సో మీరిద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత ఏమైనా స్ట్రగుల్స్ పడ్డారా? స్ట్రగుల్స్ అంటూ ఏం లేవు బ్రో, హ్యాపీ. లవ్ చేసినప్పటి నుంచి హ్యాపీ నేనైతే. బేసిక్గా అట్లా మెయింటైన్ చేస్తున్నాను నేను. అంటే నేను బయట చాలా కథలు పడతా, బట్ తనకి తెలియవు అంతే. ఏమేం కథలు పడతావు? అన్నీ పడతా. ఇంకా నువ్వు బయట పడవా బ్రో? నువ్వు బయట పడతావా చెప్పు? నువ్వు అంటే బయట పడతావు, నేను బయట పడను. నేను ఇప్పటివరకు కింద పడలే. కింద పడమట్లే బ్రో, బయట పడతావు. సరే ఓకే బ్రో, నెక్స్ట్ చెప్పు. నువ్వే చెప్పాలి, నేను ఏం అడిగి. బేసిక్గా నేను ఎక్కువ దొరకను అనమాట, తప్పించేసుకుంటా అలా ఈజీగా. కాదు, ఇంతగానో ఓపెన్ గా చెప్తుండు కదా, నేను ఈ బయట ఇవి చేస్తా అవి చేస్తాను, నువ్వు నమ్మతలేవా? వాడు మీకు అట్లనే చెప్తాడు, నాకు తెలుసు వాడి గురించి, అందుకే గమ్మునున్నా. ఓకే, ఇంట్లో కొట్లాడినప్పుడు ఎవరు ఎక్కువ కొడతారా? వాడైతే ఎప్పుడు నన్ను కొట్టలేదు, కానీ నువ్వైతే కొట్టినావు అప్పుడప్పుడు అలా అవుతుంటాయి మరి. లేదు బ్రో, బేసిక్ గా శివాని అంటే నాకు చాలా ఇష్టం. శివాని అంటే నాకు చాలా ఇష్టం బ్రో. ఓకే, హ్యాపీగా చూసుకుంటే ఎప్పుడు తనని. వీళ్ళు ఇంట్లో వాళ్ళు కావచ్చు. కొడతాను నిజం చెప్పంగానే ఆయన నిజం చెప్పేయగల అని చెప్పేసి మెల్లగా చేతి కూలేస్తుండు. అది కాదు బ్రో, బేసిక్గా శివాని అంటే నాకు చాలా ఇష్టం. మా ఇంట్లో వాళ్ళు ఏమన్నా అన్నా సరే ఒప్పుకోను, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమన్నా ఒప్పుకోను అసలు నేను. ఎందుకంటే నేను ప్రేమించా అంతే. నేను ప్రేమించిన అమ్మాయిని నేను మాత్రం ఏదన్నా సరే నేనే అనాలి. నేనే అన్నప్పుడు ఇంకా వాళ్ళని ఎలా అనిస్తా చెప్పు, అన్ని అనాల. సో పెళ్లికి ముందు నీకు సంతోష్ పరిచయం కానప్పుడు నువ్వు ఏం అవ్వాలనుకున్నావు? డ్రీమ్ ఏముండే? నాకు చిన్నప్పటి నుంచి యాక్టర్ అవ్వాలని ఇష్టము. ఓకే, దాని త్రూ ఇట్లా రీల్స్ కానీ వీడియోస్ అన్ని చేసుకుంటూ వస్తుండే. చిన్నప్పటి నుంచి అదే ఇష్టము, అదే వేలో వస్తున్నా. ఓకే, అంటే చిన్నప్పటి నుంచి మనం చేసినప్పుడు ఇంటి పక్కలు మన బంధువులు కానీ ఏంది పిల్ల ఇట్లా చేస్తుంది వీడియోలు అది ఇది అని చెప్పి చాలా రకాలుగా మాట్లాడతారు. అట్లాంటి ఫేస్ చేసినాను లైఫ్ లో? మాట్లాడతారు, ఇక ఉంటారు కదా రిలేటివ్స్, వాళ్ళు వీళ్ళు ఎందుకు ఇవన్నీ, టైం వేస్ట్, చదువుకోవచ్చు కదా, ఆడపిల్లవి కదా, అవన్నీ ఉంటాయి. ఇక మెల్లమెల్లగా యాక్టింగ్ వీడియోస్, ఓన్లీ యాక్టింగ్ వీడియోస్ వేసుకునేదాన్ని, ఫ్యామిలీ ఓరియంటెడ్. అందరికి నచ్చడం స్టార్ట్ అయ్యి వాళ్ళు కూడా స్వర్గానికి నే దారులు వెతికి ఇంద్రుని పట్టుకునడిగాను, లైలా నువ్వని, నా లైలా నువ్వని. అసలు ఎంత బాగా వాడినావు తెలుసాను. సీరియస్ గా చెప్పు బ్రో, సీరియస్ గా ప్రామిస్ చెప్తున్నా, సూపర్ వాడినావు. నువ్వు నిన్ను ప్రేమించే అమ్మాయిల గురించి వాడినావు, ఇప్పుడు శివాని గురించి వాడాలి. ఇదేంది బ్రో? శివాని ఇది మాత్రం నాకు కావాలి. ఎందుకు? శివాని కోసం రాసిన సాంగే పడతా. పాడు. థ్యాంక్ యూ. అంటే మామూలు స్టార్టింగ్ లో శివాని నాతో ఎక్కువ మాట్లాడేటప్పుడు అరే 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 అని పిలుస్తుండే అనమాట. సో అరే అరే అనే ఒక వర్డ్ యూజ్ చేసి నేను సాంగ్ రాసుకున్నాను అనమాట. అరే అరే అని పిలిచిన మరుక్షణమే నువ్వే నా ప్రాణమయ్యావులే,
నువ్వు చెప్పిన మాటలే నీతో వేసిన అడుగులే అవి నిన్ను నన్ను దగ్గర చేసిందిలే ఇకపై ఆశ వీడదే నీపై ధ్యాస మారదే ప్రతి జన్మగ జంటగా తోడుగా నేనే ఉంటానులే అరే 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 అరే. సూపర్. అసలు నిజంగా నువ్వు రచయిత అంటే చాలా మంది నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు, నేనైతే నమ్మలేదు. కానీ నువ్వు పాడిన తర్వాత మాత్రం అసలు ఎక్సలెంట్. సో నీకు అయిపోయిన తర్వాత ఒక పాట వినిపిస్తావు బ్రో, అది ఇది నువ్వు రాసినావు అనాలి మళ్ళీ. ఇది ఆఫ్ స్క్రీన్ వినిపిస్తాడు. ఓకే, అయితే ఇంత మంచి పాటలు పాడిండు రెండు, నువ్వు ఇప్పుడు సంతోష్ కోసం ఒక పాట అంతేనా? సో సంతోష్ గురించి ఒక మంచి కవిత్వం అన్నా, ఇది డైలాగ్ అన్నా అంటే రీల్స్ చేయడం యాక్టింగ్ చేయడం తప్ప ఏం రాదు. ఓకే, సో ఇంతకు ముందుకు నీకు చెప్పినా కదా ముసాపేటలో కనిపించిండు అది అని చెప్పేసి, సో ఫోటో అడిగినావు నువ్వు, గుర్తుందా? సో ఫోటో ఉంది, చూస్తావా? సో కెమెరాకి చూపించాలా నీకు చూపించాలా? నాకు చూపించాలి. సో అంటే సంతోష్ గురించి మొత్తం నిజాలన్నీ మనం బయట పెట్టబోతున్నాం. నిజమేనా అది? నీకు కనిపించిందా లేదా? నిజమా అది? ఏ లేదు నాన్న, నేను ఎందుకు తిరుగుతా చెప్పు, నేను అంతే నీతోనే ఉన్నా కదా. మళ్ళా ఫోటో ఎక్కడికి వచ్చింది? కాదు బ్రో, ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినా, మాతో గొడవలు పెట్టడానికి వచ్చినా. కాదు కాదు, ఇప్పుడు నేను మీ ఇంటర్వ్యూ చూసిన, నేను ఒకటి చెప్తా. నేను చెప్పేది ఫస్ట్, అదంతా సోల్ నాకు అనవసరం. అది నిజమా? మీరు తీసిరా పిక్, మీరు క్రియేట్ చేసిరా? నేను ఒకటి చెప్తా. ఇప్పుడు ఈయన గురించి నాకు, ఇప్పుడు నువ్వు ఇంత మంచి అమ్మాయి దొరికినప్పుడు ఈయన వేరేలతోటి ఉండొద్దు కదా. బ్రో మా ఇష్టం బ్రో, మేము ఎట్లనే ఉంటాం. సార్ ఆ అమ్మాయికి ఎట్లా న్యాయం చేస్తాను? అన్నం ఏం చేయలే బ్రో. అది కాదు, ఫస్ట్ అది చెప్పండి, మీరు క్రియేట్ చేసిరా అది నిజమా? మేమెందుకు క్రియేట్ చేస్తాం అని అడుగుతావు నా గురించి తెలియదా నీకు? అక్కడ ఉందంటే వాళ్ళు ఏదో ఎడిటింగ్ చేసినట్టు అట్లా అడుగుతున్నా కదా, అందుకే చెప్పు బ్రో, అది చెప్పు. కాదు, నువ్వు నిన్న ముసాపేటలో కనిపిస్తున్నావు లేదా? తిరుగుతాను బ్రో, నేను రోజు అంతా తిరుగుతా. చూడు రోజంతా తిరుగుతాడంట. 71 అమ్మాయి దొరికి. అసలు ఏంది ఇదంతా? నేను ఏదో ఫన్ అనుకున్నా, ఊరికే కామెడీ చేస్తున్నాం కదా అని. ఇట్లాంటి కథలన్నీ పడితే పిచ్చిలేస్తుంది. లేదు నాన్న, నిజం కాదు, చూడు అబద్ధం అది. సరే, ఇంత మంచి పాటలు ఆడినా కాబట్టి నిజం చెప్పేస్తాను, నేనే ఊరికే క్రియేట్ చేయించిన మా ఎడిట్. చూసావా? నాకు తెలుసు బ్రో, నాకు తెలుసు బ్రో, నాకు తెలుసు, నాకు తెలుసు. పచ్చని కాపురంలో నిప్పులు పోస్తున్నావు బ్రో నువ్వైతే. బా పచ్చగా కనిపిస్తలే మరి మీరు. అంటే సామెతలు వస్తున్నాయి కానీ చెప్పలేను బ్రో. థ్యాంక్ యూ సో మచ్. అంటే మీరు ఇట్లాగే ఎప్పటికీ హ్యాపీగా ఉండాలని చెప్పేసి అనుకుంటున్నా. సో మీ ఇంటర్వ్యూ నేను ఎందుకు చేయాలనుకున్నా అంటే, సో మీ పైన కొన్ని రూమర్స్ వస్తున్నాయి బయట, అవి మీకు తెలుసు కాబట్టి సో వాటిపైన క్లారిటీ తీసుకుందాము, వాళ్ళకి జనాలకు కూడా తెలియాలని చెప్పేసి మీ ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో ఎట్లా అనిపించింది మీకు ఓవరాల్ గా? గుడ్, నైస్ బ్రో, బాగుంది, నైస్ హోస్టింగ్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. సో మీకు ఇప్పుడు నెక్స్ట్ మంత్ టైం ఉంది కాబట్టి జస్ట్ మా ఛానల్ త్రూ, మా క్యూబ్ ఛానల్ త్రూ చిన్నగా ఒక అది చేద్దాం అనుకుంటున్నాం, ఓకేనా? సో తను ప్రెగ్నెంట్ కాబట్టి నెక్స్ట్ మంత్ టైం ఉంది. సో 9th month లో తన శ్రీమంతం కూడా ఉంది. సో దానికి ముందే మేము ఇంటర్వ్యూ చేసినాం కాబట్టి సో మా క్యూబ్ ఛానల్ త్రూ అంటే చిన్నగా ఆమెకి ఒక చిన్న గిఫ్ట్ లాగా సో తీసుకోం. బంగారం తెచ్చి వెండి వెన్నెల్లో ముంచి అందాల బొమ్మగి అమ్మా. చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు ద క్యూబ్ టీవీ అండ్ మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడి వరకు వచ్చి ఇంటర్వ్యూ తీసుకున్నందుకు అండ్ ఇది ప్రజెంట్ చేసినందుకు. రియల్లీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. బట్ మీరు ఎప్పటికీ ఇట్లాగే కొట్లాడకుండా సో ఇట్లా హ్యాపీగా ఎవరు కొట్లాడుకుంటూ సో కొట్లాడుకుంటూ నువ్వు ఎప్పటికీ సంతోష్ నువ్వు కొడుతూ ఉండాలని చెప్పేసి మా క్యూబ్ ఛానల్ త్రూ కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.